తమ్ముళ్ళు వస్తా మా తమ్ముడు మద్యం తెచ్చాడు. ఏం తమ్ముళ్ళు మిట్ట మధ్యాహ్నం మా తమ్ముడు మద్యం బాటలు పట్టుకొచ్చాడంటే ఎంత బాధపడుతున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి. అది మానలేడు, కానీ అందులో జరిగే అన్యాయాన్ని మాత్రం వదిలిపెట్టలేడు. ఏం తమ్ముళ్ళు నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత రేటు? 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు రేట్ ఎంత? 200 అవునా కాదా? ఎంత చూపేయండి? 200 200 140 రూపాయలు ఎవడి జోబులు అయిపోతున్నాయి తమ్ముళ్ళు? ఎవడు తినేస్తున్నాడు? ఎవరు తింటున్నారు? ఒక క్వార్టర్ తాగితే సంవత్సరానికి మీరు చూస్తే 30,000, 2 క్వార్టర్లు తాగితే 60,000. మీ జోబులు గుల్ల చేయడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ఏమమ్మా మీ మంగళసూత్రాలు దించేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అన్నాడా? చేయకపోతే ఓటు అడగని చెప్పాడా? నిన్నొచ్చాడు కదా, ఏ ముఖం పెట్టుకొని వచ్చాడు? అడిగారా మీరు? మరి ఎట్లా అడగాలి కదా? అడగకపోతే ఇష్టానుసారంగా చేసి పెత్తందారి వ్యవస్థను మన మీద రుద్దాలనుకుంటున్నాడు. కబద్దార్, నేనుండగా జరగనియ్యాను. నేను అందుకనే ఈరోజు ఒకే మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎమ్మిగనూరులో నేనేదో విమర్శించడానికే రాలేదు. మీరు నష్టపోయారు చెప్పడానికి వచ్చాను, చెయ్యడానికి వచ్చాను. ఇప్పుడు నేను చెప్పే పనులు భవిష్యత్తులో చేసి చూపిస్తా. అందుకే మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఏమమ్మా నేను గుర్తున్నానా మీకు? మర్చిపోయారా తల్లులు? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారమ్మా? నేనే కదా. పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారమ్మా? ఆస్తిలో సమాన హక్కు ఎవరిచ్చారమ్మా? కాలేజీల్లో, స్కూల్లో, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఎవరు పెట్టారు తల్లి? అన్ని మనమే కదా. వంట గ్యాస్ ఎవరిచ్చారు మీకు? నేనే కదా. ఇప్పుడు అందుకే మళ్ళా మీ దగ్గరికి వచ్చా. మా ఆడబిడ్డల ద్వారా మళ్లీ రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు ప్రపంచానికి ఆదర్శంగా చేస్తా. కష్టపడతా, సంపాదిస్తా, సంపాదించింది మీకు పంచుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒట్టొట్టి బటన్ కాదు, నిజమైన బటన్ నొక్కతా. ఆ బటన్ నొక్కడానికి కూడా నేనే కారణం. డిజిటల్ కరెన్సీ ఇచ్చింది నేనే. ఈ రోజు హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలకు నెలకు 1,500 రూపాయలు, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 నేరుగా మీ అకౌంట్ లో వస్తుంది. ఆంక్షలు లేవు. 1, 18 సంవత్సరాల వయసు పడిన అందరూ కూడా అర్హులే. 2, తల్లికి వందనం. 1 బిడ్డుంటే 15,000, 2 బిడ్డలైతే 30,000, 3 బిడ్డలైతే 45,000, 4 బిడ్డలైతే 60,000. మీదే ఆలస్యం నిర్ణయం చేసుకోవడం. జనాభా మన ఆస్తి. పిల్లల్ని చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతది. అందుకే మిమ్మల్ని అందరినీ చదివిస్తా. ఇంకో పక్క దీపం.
నేను దీపం పెట్టి ఆ దీపం ఆరిపేశాడు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా మీకు, ఎంతైనా పర్వాలేదు. అది నా ఆడబిడ్డల పైన నా ప్రేమ. 4వది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. నేనే డ్రైవర్ని. ఈయన్నే అన్నాడు ముఖ్యమంత్రి, ఏదో వాగాడు. నేను డ్రైవర్గా ఉంటే మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోవాలన్నా మా ఆడబిడ్డలకు భద్రత ఉంటుంది. ఎవరన్నా అడిగితే ఒకే మాట చెప్పండి, చంద్రన్నయ్య మా డ్రైవర్. చలో నడపయా బస్సు నడిపించుకోండి. ఎవరైనా మీకు ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళని చూసుకుంటానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాను. తమిళలో యువత కూడా నేనే డ్రైవర్ని, రైతులు కూడా నేనే డ్రైవర్ని, బీసీలకు నేనే డ్రైవర్ని, ఎస్సీలకు నేనే డ్రైవర్ని, ఎస్టీలకు నేనే డ్రైవర్ని, కడాన మైనారిటీలకు నేనే డ్రైవర్ని. పిల్లలు మీకు పుట్టబోయే పిల్లలకు కూడా నేనేసే కార్యక్రమాలే స్ఫూర్తి. నమ్మతారా నన్ను అడుగుతున్నా? అబద్దాల కోరు నమ్మతారా? నన్ను నమ్మతారా? అందుకే ఇంకో పక్క అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా, ప్రతి ఒక్క రైతుకి ఇస్తా, డ్రిప్ ఇరిగేషన్ పెడతా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా, గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేశా, గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తా, ఇక్కడుండే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. నా జీవితాశయం కర్నూలు పార్లమెంట్ లో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే అది నాకు సజీవంగా నా యొక్క స్ఫూర్తి మిగిలిపోతుంది. ఇక్కడవన్నీ చేయగలుగుతా. కర్నూలుకు ఒక తుంగభద్రని నీళ్లు వస్తాయి. అవసరమైతే కృష్ణా నుంచి నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి మీకు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసే బాధ్యత నాది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. యువగళం, యువత మేలుకున్నారా లేదా? మిమ్మల్ని బురిడి కొట్టిస్తున్నాడు ఈ దొంగ, అబద్దాలన్నీ చెప్పేస్తున్నాడు. నమ్మతారా మీరు? నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. పిల్లలు ఆలోచించండి. జాబు రావాలంటే అది నా బ్రాండ్. గంజాయి రావాలంటే